మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇక్కడ మనం ఆలోచించే విధానంలోనే తప్పులున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల ఆధారంగా నిర్ణయాలు జరగడంలో అసలు అర్థమే లేదు. ఏంటొదినా ఇది? నువ్వు ఇంటికి తిరిగి రావాలని, తరుణన్నయ్య నువ్వు కలిసి సంతోషంగా ఉండాలని తను ఎంత ఆరాటపడిందో తెలుసా? ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. అందుకే అబద్ధం ఆడి మరీ నన్ను ఇంటికి పిలిపించింది. అబద్ధం ఎవరు చెప్పారు? ఏం అబద్ధం చెప్పారు? అవును కిరణ్, అత్తయ్య గారు రమ్మన్నారని ఉషా నాకు చెప్పింది. క్షమించేశారని అబద్ధం చెప్పింది. అదే అబద్ధం నాకు చెప్పింది. హారిక నన్ను క్షమాపణ కోరిందని చెప్పింది. అందుకే హారికని ఇంట్లోకి రానిచ్చాను. ఉషా నీకు ఇంటికి కరెక్ట్ కాదు. అమ్మా ప్లీజ్. కరెక్టే, అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం ఎవరి కోసం చెప్పింది? తన కోసమా, ఈ ఇంటి కోసమా? అన్నయ్య వదిన కలిసి ఉండాలని చెప్పింది. మన ఇంటి వారసుని కనబోతున్న వదిన ఈ ఇంట్లో అన్నయ్యతో కలిసి అందరి మధ్య సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పింది. మన కుటుంబం కోసం, మనందరి ఆనందం కోసం తను చెప్పిన చిన్న అబద్ధం వల్లే కదా ఇప్పుడు అందరూ ఇలా సంతోషంగా కలిసి ఉన్నది. తనెందుకు అలా చేసిందో తెలుసుకోవడం మానేసి అబద్ధం చెప్పింది అని నిందిస్తూ ఉంటారా? వదిన, నా భార్యను నేను నమ్ముతున్నాను. నా అన్నని కూడా నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఎవరేమనుకున్నా వీళ్ళు ఎలాంటి తప్పు చేసుండరని నేను నమ్ముతున్నాను. అలా తప్పు చేసేంత తప్పుడు పెంపకం మా అమ్మ నాన్నలది కాదు. అయినా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నాన్నే చేస్తున్నారు. అసలు నాన్న ఎక్కడున్నారు? నాన్న ఇంట్లో జరుగుతున్న దారుణాలు చూడలేక ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. నిజమా అమ్మా? నీ పెంపకం మీద నీకున్న నమ్మకం ఇదేనా అమ్మా? హారిక వదిన బాగుండాలని, తను మనతో పాటు ఇక్కడే సంతోషంగా ఉండాలని మనందరికన్నా ఎక్కువగా కోరుకుందే ఉష. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు? హారిక వదిన ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరికంటే ఎక్కువ ఆనందపడింది, తను ఇంటికి రావాలని పోరాడి తీసుకొచ్చింది ఉష. అది మీరెందుకు గ్రహించడం లేదు? వదినా, ఒకసారి పాజిటివ్ మైండ్తో ఆలోచించి చూడు. ఉష కానీ అబద్ధం చెప్పుండకపోతే నువ్వు ఇంకా ఈ గడప బయటే ఉండేదానివి. నీ భర్త ఈ ఇంట్లో ఎవరూ చేయలేని పని ఉష చేసింది.
నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది. నీకోసం ఇంత చేసినందుకు ఉషా పట్ల నువ్వు కృతజ్ఞతతో ఉండాలి, అంతే తప్ప నేను నీలాగే ఆలోచించాను కిరణ్. కానీ ఉషా గురించి నా మనసులో లేనిపోని అపోహలు తీసుకొచ్చింది మేఘనాకే. నేనేం చేశాను? నాకేమనిపించిందో అదే చెప్పాను. నీ భర్తని జాగ్రత్తగా చూసుకోమన్నాను. అయితే మాత్రం నీ భర్త గురించి నీకే కదా తెలిసి ఉండాలి. నేనేం చెప్పినా అది నమ్మాలా వద్దా అని నువ్వు ఆలోచించుకోవాలి. నీకే నీ భర్త మీద నమ్మకం లేకపోతే నేనేం చెయ్యాలి? ఉషా, నన్ను క్షమించు ఉషా. నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను. పర్లేదులే అక్క. ఆ రోజు నేను మీకు క్షమాపణ చెప్పి ఇంట్లోకి వచ్చినా అది మనస్ఫూర్తిగా చెప్పింది కాదు. కానీ ఇప్పుడు అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించండి అత్తయ్య. ఆ రోజు అహంకారంతో క్షమించమని అడగడానికి నాకు అహం అడ్డం వచ్చింది. అహంకారం వదిలి క్షమాపణ అడిగితే అది సంస్కారమే అవుతుంది, కానీ అవమానం కాదని నాకు ఉషా వల్లే తెలిసింది. ఈ రోజు కూడా ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కేవలం నా కోసం, నా బిడ్డ కోసం తన భర్తను కూడా కాదనుకొని ఈ ఇంటిని వదిలి వెళ్ళడానికి సిద్ధపడింది ఉషా. అలాంటి కోడల్ని దూరం చేసుకోవడం ఈ ఇంటికి మంచిది కాదు. దయచేసి ఉషాని వెళ్ళనివ్వకండి అత్తయ్య, ప్లీజ్. మేఘనా, దీనంతటికీ కారణం నువ్వే. అదే అత్తయ్య. నీలో లేనిపోని అనుమానాలు పెంచుకుని అందరి మనసులు పాడు చేసి ఇంత గొడవకి కారణమయ్యావు.